ఎంతో సపోర్టింగ్గా కుడి భుజముగా ఉండి వారు నడిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ వెంగళరావు అని కూడా మన సహోదరుడు మొట్టమొదట తన సాక్ష్యం చెప్పాడు. తను ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీస్ కూడా నాకు ఎంతో వెన్నెముకగా ఉండి ఏ క్షణంలో నాకు ఏ ఇబ్బంది వచ్చినా, నాకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా వాళ్ళు నా వెనక ఉండి వారు నన్ను నడిపిస్తూ ఉంటారు. వారు నాకెంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటారన్నమాట. నాకు ఏదైనా ఇబ్బంది అయిందంటే వారు అంత దూరం ఉన్నప్పటికీ వాళ్ళు సెలవు పెట్టుకొని నా కొరకు వస్తారు. ఈ దినం యాక్చువల్గా వాళ్ళకి సెలవు లేదు, కానీ సెలవు పెట్టుకొని వారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నేను దేవుని పేరట వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ రీసెంట్గా ప్రారంభించిన ఈ యొక్క సేవలో మొట్టమొదటిగా నాకు ఒక ఫ్యామిలీ ప్రారంభించబడింది. ప్రతాప్ అనే సహోదరుడు ఉన్నాడు మన మధ్య. వారి ఫ్యామిలీనే ఫస్ట్ మాకు స్టార్ట్ అయింది. వారి ఫ్యామిలీ ద్వారా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఆ తర్వాత మోషే అనే సహోదరుడు, ఎందుకంటే గతంలో నేను ఫెలోషిప్లో ఉన్నప్పుడు ఆ సహోదరుడు నాకు చాలా కుడి భుజం అన్నమాట. ఎలాంటి కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ సహోదరుడు నాకు ఎన్నెముకగా ఉండి నాకు పని చేసేవాడు. కానీ ఇప్పుడు నేను చాలాసార్లు పిలిచాను కానీ రాలేదు. కానీ ఇప్పుడైతే దేవుడే తనను ప్రేరేపించి నా వద్దకు తీసుకొచ్చి ఇప్పుడు ఈ సహవాసంలో ముందుకు వెళ్ళడానికి ఆ సహోదరుడు నాకు ఎంతగానో బలాన్ని చేకూర్చేలాగా దేవుడు సహాయం చేశాడు. ఈ పాంప్లెట్స్ ఇవన్నీ అందించడానికి పాపం తను ఎస్పీ ఆఫీసులో పనిచేస్తాడు. ఆ సమయం కుదరదు, అయినా కూడా దేవుని పని చేయడానికి తను వెసులుబాటు కలిగించుకొని వచ్చి పాంప్లెట్స్ ఇవ్వడం కానీ ఈ పనులు చేయటం విషయంలో ఎంతో సహకరించాడు. కనుక మాది చిన్న సంఘము, కనుక దేవుడు రానున్న దినాల్లో దీన్ని అభివృద్ధి చేసేలాగా నా కొరకు, సంఘము కొరకు, మా కుటుంబముల కొరకు ప్రార్థన చేయవలసిందిగా మీకు అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఆశీర్వాదంతో మనం ఈ కూటమును ముగించుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికీ తోడయుండి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ప్రియులారా, మీకు అందరికీ వందనాలు. ఈ కూటము ఇంతటితో ముగించబడింది. మా కొరకు ఇంకను ప్రార్థనలను కొనసాగించవలసిందిగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం, మనవి చేస్తున్నాం.